సమస్యల్ని తెలుసుకుంటూ ఆడబిడ్డల యొక్క ఇబ్బందులను వారు తెలుసుకుంటూ ఈరోజు ఈ దేశంలో ఉండే యువతకు ఒక ఆదర్శంగా ఉండేటట్టు ఇవాళ మనకు నాయకత్వం అందించను. మరి ఈ సందర్భంగా ఎన్నికలు జరుగుతున్నాయి. మీరు ఆలోచన చేయండి. నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి 2 సార్లు ప్రధానమంత్రి ఉన్నారు. వారు మొదటిసారి ప్రధానమంత్రి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు స్విస్ బ్యాంకులో నల్లధనం ఉంది, లక్షలాది కోట్ల రూపాయలు ఉన్నాయి. అవి వెనక్కి తెచ్చి పేదవాళ్ళ ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నాడు. ఖాతాలు 40 కోట్లు తెరిచిండు, కానీ అనా పైసా కూడా పేదవాళ్ళ ఖాతాలో వేయలే. రైతుల ఆదాయాన్ని 2 చేస్తా అని చెప్పిండు, కానీ వారి నిర్ణయాల వల్ల రైతుల ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. ఇదే కాదు, పేదలకు ఇల్లు కట్టిస్తా అని ఇల్లు కట్టించలేకపోయిండు. ఏది చెప్పినా నరేంద్ర మోడీ గారు నమ్మించి మోసం చేసిండు. అందుకే ఈరోజు కర్ణాటక రాష్ట్ర ప్రజలు కన్నిగడలు ఆలోచన చేయాలి. పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 25 ఎంపీలు ఇచ్చిండ్రు. వాళ్ళ దోస్తు దేవగౌడకు 1 ఇచ్చిండ్రు, సుమలత గారికి 1 ఇచ్చిండ్రు. 28 సీట్లుంటే 27 సీట్లు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఇక్కడ ఇచ్చిండ్రు. కానీ నరేంద్ర మోడీ మీకేమి ఇచ్చిండు? ఖాళీ చెంబిచ్చిండు. మీ కరువు వస్తే కనీసం మీకు తాగడానికి బెంగళూరుకు నీళ్లు కూడా ఇవ్వలేదు నరేంద్ర మోడీ గారు. ఇవాళ ఖాళీ చెంబిచ్చినా నరేంద్ర మోడీ కోటేస్తారా? ఈరోజు మీ బిడ్డ జాతీయ అధ్యక్షుడు, మీరు ఆశీర్వదించి ఇంత పెద్ద లీడర్ అయిన మల్లికార్జున్ ఖర్గే గారు, వారి నాయకత్వంలో కర్ణాటక మొత్తం వారికి అండగా నిలబడతారా? మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. ఎప్పుడైనా మనవాడు ఎదుగుతున్నాడంటే, మన బిడ్డ పెద్దోడవుతున్నాడంటే మనం అందరం అండగా నిలబడాలి. ఇవాళ నరేంద్ర మోడీ గారి మీద జాతీయ స్థాయిలో 55 సంవత్సరాల అనుభవం ఉండి 55 సంవత్సరాలు గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాజకీయ అనుభవం ఉన్న మల్లికార్జున్ ఖర్గే గారు ఈరోజు నరేంద్ర మోడీని పడగొట్టడానికి, నరేంద్ర మోడీని ఓడించడానికి మల్లికార్జున్ ఖర్గే గారు బయలుదేరింది. మరి మీ నాయకుడు జాతీయ స్థాయిలో ఇంత పెద్ద బాధ్యత తీసుకున్నప్పుడు వారికి అండగా నిలబడాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది. అందుకే ఈరోజు ఈ గుర్మిట్కల్కు నేను వచ్చిన మీకందరు గుర్తు చేద్దామని మా బసిరెడ్డి గారు చెప్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుగు వస్తుంది సార్, నువ్వు తెలుగులో మాట్లాడు, వాళ్ళు అన్ని అర్థం చేసుకుంటారని బసిరెడ్డి చెప్పిండు.